టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత అందరూ టార్గెట్ చేశారు. దాంతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత తనపై వచ్చిన విమర్శలన్నింటికి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ముఖ్యంగా స్లిట్ కోచింగ్ వ్యాఖ్యలపై గంభీర్ డైరెక్ట్ కౌంటర్ అటాక్ చేశాడు. ఎవరి లిమిట్స్లో వాళ్లుంటే బాగుంటుందని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ టార్గెట్గా వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో 0-2తో వైట్ వాష్ అయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సొంత గడ్డపై ఇంత భారీ పరాజయం ఎప్పుడూ చూడలేదని, రెడ్ బాల్ స్పెషలిస్టులు లేకపోవడంతోనే ఈ ఓటమి వచ్చిందన్నాడు. ఇప్పుడైనా టెస్టులకు ప్రత్యేక కోచ్ కావాలంటూ గువాహటిలో 408 పరుగుల తేడాతో భారత్ ఓడిన తర్వాత పార్థ్ జిందాల్ గంభీర్పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. విశాఖ వేదికగా జరిగిన 3వ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకున్న తర్వాత గంభీర్ తనపై వచ్చిన విమర్శలపై కౌంటర్ అటాక్ వేశాడు. పార్థ్ జిందాల్ పేరు ఎత్తకుండానే ప్రతి ఒక్కరూ ఎవరి పరిధిలో వాళ్ళుంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేశాడు. స్లిట్ కోచింగ్ అంటే రెడ్ బాల్కి ఒక కోచ్, వైట్ బాల్కి ఒక కోచ్ ఉండాలంటూ చేసిన కామెంట్స్ పై డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. తాము టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఎన్నో విమర్శలు చేశారని, అందులో సగం క్రికెట్ కు సంబంధించినవే కాదన్నాడు. ఒక ఐపీఎల్ టీం ఓనర్ కూడా స్లిట్ కోచింగ్ గురించి రాశాడని, తాము ఎవరి డొమైన్ లోకి వెళ్ళాం, వాళ్ళు కూడా తమ డొమైన్ లోకి రావద్దు అంటూ పార్థ్ జిందాల్ ను ఉద్దేశించి గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్టు 2.5 రోజులకే ముగియడంతో ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై విమర్శలు వచ్చాయి. అయితే అందరూ పిచ్ గురించే మాట్లాడుతున్నారు కానీ అసలు విషయాన్ని ఎవరూ చెప్పలేదని గంభీర్ అన్నాడు. నిజాలు చెబితేనే అందరికీ తెలుస్తాయని ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను సాకుల కంటే నిజాలు చెప్పడానికే ఎక్కువగా ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆ మ్యాచ్ లో ఒక్క ఇన్నింగ్స్ లో కూడా బ్యాట్ చేయలేదు. అతను మాకు మెయిన్ బ్యాటర్. ఇలాంటి జట్టులో అలాంటి పిచ్ పై అతను లేకపోవడం భారీ నష్టమని గుర్తు చేశాడు. ట్రాన్సిషన్ లో ఉన్న జట్టుకు గిల్ లాంటి కెప్టెన్ లేకపోవడం చాలా పెద్ద లోటని గంభీర్ చెప్పుకొచ్చాడు.